హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు బోర్ కొడుతుందని దీన్ని 1.5xలో కంప్రెస్ చేశాను. బార్ మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనుక్కునేదానికి ఈ ఎక్స్పెరిమెంట్. ఈ బార్ మ్యాగ్నెట్కి దగ్గరలో కంపాస్ ఒకటి తీసుకొని వచ్చేసాను. ఆ కంపాస్ యొక్క సౌత్ పోల్ టువర్డ్స్ నార్త్ పోల్ డిఫ్లెక్ట్ అయింది. అక్కడ ఒక పాయింట్ పెట్టాను. మళ్ళీ ఆ కంపాస్ నీడిల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు బార్ మ్యాగ్నెట్ చేంజ్ చేశాను. చూడండి, మీ సౌత్ పోల్ అక్కడ కంపాస్ నీడిల్లో ఉండే రెడ్ యారో మార్క్ అనేది సౌత్ పోల్. ఆ సౌత్ పోల్ మనం బార్ మ్యాగ్నెట్ నుంచి డిఫరెంట్ పొజిషన్స్లో కంపాస్ని ప్లేస్ చేసే కొద్దీ ఆ సౌత్ పోల్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కంపాస్ లోపల ఉండే నీడిల్ చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది. సో మీరు ఆ సౌత్ డైరెక్షన్లో యారో మార్క్ పాయింట్ అవుతుంది కదా, ఆ యారో మార్క్ దగ్గర ఆ డైరెక్షన్లో మీరు పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ వచ్చి ఆ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మనము ఆల్రెడీ చదివాము. సో బార్ మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తున్నాను. సౌత్ పోల్ డిఫ్లెక్ట్ అయిన పొజిషన్ అది. సో ఆ డిఫ్లెక్ట్ అయిన పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ పోల్ నుంచి సౌత్ సైడ్లో ఉంది. సో ఇలాగే సేమ్ ఎక్స్పెరిమెంట్ మనము బార్ మ్యాగ్నెట్కి కింద బాటమ్ సైడ్లో కూడా కంపాస్ నీడిల్ని ప్లేస్ చేసి ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆ కంపాస్లో ఉండే నీడిల్ సౌత్, ఆ సౌత్ దేని సైడ్ డిఫ్లెక్ట్ అయింది? బార్ మ్యాగ్నెట్ నార్త్ అయితే డిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్కి మధ్యలో మనకి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు డిఫరెంట్ పొజిషన్లో కంపాస్ ప్లేస్ చేసినప్పుడు అది సౌత్కి ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, నార్త్కి టువర్డ్స్గా డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ట్ పొజిషన్ ఒకసారి చూడండి, సౌత్కి ఆపోజిట్గా ఉంది యారో మార్క్, కంపాస్ నీడిల్లో ఉండే యారో సౌత్కి ఆపోజిట్గా చూపిస్తుంది. ఇలా మనము 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఉండే అన్ని డాట్స్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.